హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోలో వినాయకునికి మనం పెట్టే పత్రాలు 21 పత్రాలు ఏమేమి పెట్టాలో ఆ పత్రాలనైతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదైతే ఫస్ట్ సింధువార పత్రం అంటారు. ఇది వావిలాకండి. దీంట్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఔషధ గుణాలు ఉన్న పత్రాలనే వినాయకుడికి అయితే సమర్పిస్తారు. తర్వాత ఇది కరవీర పత్రం అండి. దీన్నే గన్నేరాకు అంటాం. దీంట్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది దురదలను తగ్గిస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ అర్కపత్రం అండి. ఇది జిల్లెడాకు. దీంట్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ చూతపత్రం. ఇది మామిడాకండి. మన ఇంటికి దగ్గరలోనే దొరుకుతుంది మామిడి చెట్టాకులు. వీటిలో కూడా చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. నెక్స్ట్ అపమార్గ పత్రం అండి. ఉత్తరేణిలు ఆకులలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఉత్తరేణి ఆకులను మెత్తగా నూరి దెబ్బల మీద పుండ్ల మీద కట్టుకడితే పుండు అయితే మాయమైపోతుంది. ట్రై చేయండి. దీంట్లో చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ బదిరి పత్రం అండి. ఇది రేగు ఆకులు. దీంట్లో కూడా చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే అశ్వత్థ పత్రం అండి. ఇది రావి ఆకు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ చెట్టు కింద కూర్చొని చదువుకుంటే చదివిన త్వరగా రావడమే కాక ఎక్కువ కాలం కూడా గుర్తుంటుందంట. నెక్స్ట్ బిల్వ పత్రం అండి. మారేడు దళాలు. ఇవి మారేడాకులు శివునికి కూడా చాలా ప్రీతికరమైన పత్రాలండి. వీటి నుండి వచ్చే గాలిని పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ఈ గాలి చర్మానికి తాకితే చర్మ రుగ్మతలు నశిస్తాయంట. నెక్స్ట్ దళం వచ్చేసి జాజి పత్రం అండి. జాజి పువ్వులు. ఇందులో 2 రకాల జాజి పువ్వులు అయితే ఉంటాయి దళాలు. ఇదే జాజి దళాలండి, జాజి పువ్వు దళాలు. దీంట్లో కూడా చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కూడా వినాయకుడికి అయితే సమర్పిస్తారు. నెక్స్ట్ గణపత్రాకు అండి. గణపత్రాకును కూడా గణేశునికి అయితే సమర్పిస్తారు. ఈ దళాలను కూడా వినాయకునికి సమర్పిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చిన దళాలు అయితే దాడిమి పత్రం అండి. దానిమ్మ ఆకు. ఈ దానిమ్మ ఆకులో కూడా చాలా చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ దతూర పత్రం అండి. ఉమ్మెత్తాకు. దీని ఆకులు, కొమ్మలు, కాయలు, గింజలు, వేలు అన్నిటిలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. ఉమ్మెత్త రసం తలపై మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి వచ్చే అవకాశం ఉందంట. నెక్స్ట్ విష్ణుకాంత పత్రం అండి. విష్ణుకాంత. దీని ఆకు కూడా నీలి రంగులో ఉంటాయి వీటి పుష్పాలు. ఇవి కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి వీటిలో కూడా. ఇది కూడా గణేశునికి అయితే సమర్పిస్తారు ఈ దళాలని. నెక్స్ట్ అర్జున పత్రం అండి. మద్ది ఆకు. దీనిలో కూడా నలుపు తెలుపు రకాలు ఉంటాయి. ఈ వాత రోగాలను పోగొడుతుంది. కఫ రోగాలను కూడా తగ్గిస్తుంది. వీటి ఆకులు అయితే నిమ్మ ఆకుల్లాగా ఉంటాయండి. నెక్స్ట్ పత్రం అయితే మరువక పత్రం అండి. మరువం అంటారు. ఇదేమో దవనం మరువం 2 ఉంటాయి. ఇది మంచి సువాసన వస్తుంది. దీన్ని పువ్వులలో పెట్టి అల్లుకుంటారు. దీంట్లో కూడా చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. తేలు, జెర్రీ లాంటి విష పురుగులు కుట్టినప్పుడు ఈ ఆకులను నలిపి రసం వేసి కట్టుకడితే నొప్పి తగ్గుతుందంట. నెక్స్ట్ దుర్మార యుగ్మం 2 గరికలండి. దీంట్లో కూడా 2 గరికలు ఉంటాయి. వీటిని గణేశునికి మంచిగా సమర్పిస్తారు. ఈ దళాలని కూడా ఈ విధంగా ఉంటాయి గరిక అయితే. ఈ గరికలలో కూడా చాలా చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయండి. నెక్స్ట్ తులసి పత్రం అండి. తులసి పత్రంలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అందరికీ తెలిసినవే. ముఖ్యంగా తులసి రసం శ్లేష్మాన్ని తగ్గిస్తుంది, దగ్గును తగ్గిస్తుంది. తులసి నుంచి వచ్చే సువాసన వల్ల శ్వాస గ్రంథులు శుభ్రపడతాయి. ఇవి కూడా వినాయకునికి అయితే సమర్పిస్తారు. నెక్స్ట్ మార్చి పత్రం అండి. ఇది సేమ్ మన చామంతి ఆకులాగా ఉంటుంది. దీంట్లో కూడా చాలా చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి. ఇవి కళ్ళపై పెట్టుకొని కొంత సమయం కళ్ళు మూసుకుంటే పడుకుంటే కళ్ళ దోషాలు అయితే పోతాయి అట.
దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి కూడా గణేశునికి అయితే సమర్పిస్తారు. ఇవి కాకుండా ఇంకా సీతాఫలం ఆకులను కూడా అయితే గణేశునికి అయితే సమర్పిస్తారండి. వీటితో పాటుగా తుమ్మి ఆకులను కూడా, తుమ్మి పువ్వులను కూడా గణేశునికి సమర్పిస్తారు. ఇవి శివునికి కూడా చాలా ప్రీతికరమైన దళాలండి ఈ తుమ్మి పువ్వులు అండ్ దళాలు కూడా. తర్వాత జమ్మి ఆకులు, దీనిని శమీపత్రం అంటారు. దీంట్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది జుట్టు రాలకుండా నల్లబడడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బృహతి పత్రం, వాకుడు అంటారు. దీన్ని నేల మునిగాకు అంటారు. దీంట్లో తెలుపు నీలి రంగు పూలు 2 రకాల పత్రాలు ఉంటాయి. ఇది కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. నెక్స్ట్ దేవదారు పత్రం. ఈ దేవదారు తైలం వాపులను తగ్గిస్తుంది, వెక్కిళ్ళు, చర్మ రోగాలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ దళాలను కూడా వినాయకునికి ఈ రకాల ఔషధ గుణాలున్న పత్రాలతో విఘ్నేశ్వరుడికి 9 రోజులు ఉదయం సాయంత్రం పూజిస్తారు. వీటిని తాకడం వల్ల వీటి నుండి వచ్చే పరిమళాలను పీల్చడం ద్వారా ఆరోగ్యవంతులు అవుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.